దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు అంటే ఆ మనిషిలో దేవుడు నెరవేర్చుకోవాలనుకున్నది నెరవేరేంత వరకు ఆ మనిషి జీవితంలోకి ఎన్నొచ్చినా విడవడు, ఎడబాయడు. ఈ లోపల నువ్వు కంగారు అయిపో. ఎవరుండి ఎవరు వెళ్ళిపోయినా ఏమీ కాదు, నిన్ను పట్టుకున్నవాడు నిన్ను విడవడు, ఎడబాయడు. ఎవరొచ్చి మనతో నడిచినా నడవకపోయినా నిన్ను పిలిచిన వాడు ఎడవడు, ఎడబాయడు. పిలిచాడు, నీకు అర్థం అవ్వాలి దేవుడు నేను పిలిచాడని. ఎక్కడ నువ్వు, ఎక్కడ నీ జీవితం, ఇప్పుడు ఎక్కడున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు, ఈ ఊర్లో ఎందుకున్నావు, ఈ సంఘంలో ఎందుకు కూర్చున్నావు, ఇదంతా ఒక ప్లాన్ ఏదో జరుగుతున్నట్టు నీకు అనిపించట్లేదా? నీ లైఫ్ని ఎంత పర్ఫెక్ట్గా నువ్వు డిజైన్ చేసుకుంటావు లేదా నాకు తెలియదు, కానీ నీ లైఫ్ని ఎక్కడి వరకు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడంటే నీ కోసం తెవారాత్రులు ఆలోచించే ఒక పెద్ద మనసు ఉందంటే నువ్వు నమ్మగలుగుతున్నావా? మీ అమ్మ గర్భంలో గమనించు, మీ తల్లి గర్భంలో, అందుకే మన పాటలో రాసుకున్నాం, మీ తల్లి గర్భంలో మీ అమ్మ నిన్ను చూడక మునిపే ఈ దేవుడు నేను చూసి దావీదు పులకించిపోయి రాసుకున్నాడు కదా ఆ మాటలు. అమ్మ నన్ను చూడకముందే, నా తల్లి గర్భంతో నేను పిండమనై ఉండగా, నా తల్లి గర్భంలో నేను పిండమనై ఉండి రూపింపబడక మునిపే, నా తల్లి చూడక మునిపే, నా ఎముకల్లోకి ఎముకను రాక మునిపే, నా కళ్ళు గాని పళ్ళు గాని జుట్టు గాని ఏది నిర్మింప మునిపే, ఆ నీరు కణంగా ఉన్నప్పుడే నా తల్లి తండ్రి నన్ను చూడక ముందే దేవా నువ్వు నన్ను చూసి. ఆయన దావీదుని చూశాడు, నిన్ను చూశాడు, నన్ను చూశాడు, మనందరిని చూశాడు. కనుకే ప్రజెన్స్లో ఉన్న గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటే పుట్టలేదని గుర్తుపెట్టుకోండి. మన అమ్మ అనుకుంటే పుట్టలేదు, మన నాన్న అనుకుంటే పుట్టలేదు, అసలు మనం అనుకుంటేనే వచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆయన అనుకున్నాడు, కూర్చోబెట్టాలనుకున్నాడు, ఈ రాజ్యంలో నేను ఒక పౌరుణ్ణి చేయాలనుకున్నాడు. ఎందుకు ప్రభు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ వంశవృక్షంలో ఉన్నారో అదే వంశవృక్షంలో చెప్పండి. నువ్వు 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 నేను మనం అందరం ఉండాలనుకున్నాం, ఉన్నాం.